శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వృషభ రాశి వాళ్లకు శని ఇప్పుడు మామూలుగా వక్ర దృష్టి నుండి సవ్య దృష్టికి వచ్చినటువంటి దాని వల్లను, కుజుడు గురువు మిగతా గ్రహాలు ఉండేటువంటి వాటి వల్లను, చంద్రుడు మామూలుగా మారుతూ ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు మార్పు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ మనస్సు కూడా అప్పటికప్పుడు మారుతూ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చెబుతూ ఉండేటువంటిది ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్లకు ఇప్పటి నుండి ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు, కొత్త పంచాంగము వచ్చే వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీకు మంచి వాగ్ధాటి, మీకు అనుకూలమైనటువంటి పనులు జరగడానికి సిద్ధముగా ఉన్నది. ఏదైతే మీరు అనుకుంటారో అనుకున్నది అనుకున్నట్టుగా, గతములో జరిగినట్టుగా ఇప్పుడు కొంత మీ మాటకు కొంచెము తగ్గినట్టుగా అనిపిస్తుంది. శని స్వక్షేత్రగతుడై మిగతా వాటి యొక్క ప్రభావము మీద ఉంటాడు కాబట్టి, అన్ని దానిల మీద చూస్తూ ఉంటాడు గనుక మిగతా గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మీకు కొన్ని పనులు మాత్రమే సవ్యముగా జరగటము, కొన్ని ఇబ్బందులు పెట్టడము లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో చిన్న చిన్న చికాకులు, పోట్లాటలు లాంటివి రావచ్చును. అంతేకాకుండా వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా చిన్న చిన్న పోట్లాటలు లాంటివి ఉండవచ్చును. జాగ్రత్త వహించండి, మీ మనస్సుకు ముందే తెలుస్తాయిగాక. అంతేకాకుండా భూముల వలన ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు, తకరారులు కూడా కలిగే అవకాశము ఉండవచ్చు అంటున్నాను. దీని వలన కొంచెము మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది లేకపోవచ్చును. అంతేకాకుండా మీ మాటకు ఎదురు లేదు, కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. విపరీతమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. దేహపీడాకారకుడైనటువంటి శని స్వక్షేత్రములో కుంభములో ఉండేటువంటి దాని వలన సవ్యదృష్టితో చూస్తూ ఉండినా చిన్న చిన్న ఇబ్బందులు కలిగించేటువంటి విధానము ఉంటుంది. అంతేకాకుండా వెంటనే మేలు జరిగే అవకాశము ఉంటుంది. దీన్ని ఏమంటాము అంటే నీచత్వము జరిగినట్టే జరిగి ఉన్నట్టుండి కొంచెం మేలు జరగడం అంటారు దాన్ని. అందువలన అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అయితే బాధ కలిగినప్పుడు ఎంతో కొంత బాధ అనేది సహజము కదా. అందువలన జాగ్రత్తలు పడాల్సిన అవసరము ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు సజావుగా సాగుతూ ఉండేటువంటి వాళ్లకు అక్కడక్కడ చిన్న చిన్న అడ్డంకులు కలగవచ్చును. వివాహాది శుభకార్యాలు జరగాల్సినటువంటి చోట ఖచ్చితముగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. విదేశాలలో ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కొంచెము వస్తుందో రాదో అనేటువంటి తటపటాయింపు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ 4 నెలల పాటు కూడా మేము ఇంతకాలము బాగున్నాము కదా, ఎందుకు ఉన్నట్టుండి చిన్న అపశృతి జరుగుతుంది మన జీవితంలో అని మీకు మీరు ఆలోచన చేసుకునేటువంటి దృక్పథం ఏర్పడవచ్చును. అనూహ్యముగా మీరు అనని మాటలు కూడా కొన్ని అన్నారు అనేటువంటి మాటకు వచ్చి చిన్న చిన్న వివాదాలు లాంటివి జరగవచ్చును. చిరు వ్యాపారస్తులకు ఎలాంటి భయము లేదు, తప్పకుండా వాళ్ళది సజావుగా సాగుతుంది గాక. ఏ వ్యాపార రంగములో ఉండినా విద్యార్థులు ఎక్కువగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు వస్తుందో రాదో, మనం అప్లై చేసినాము కదా, ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి టెన్షన్ నిరంతరము పడుతూ ఈ 2-3 నెలల నుంచి కొంచెం చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును.
అయితే నిజానికి మీరు ఏ లగ్నములో పుట్టింటారు అనేటువంటిది ఇక్కడ ప్రామాణికం. రాశి కరెక్టే, కానీ లగ్నము ఏ లగ్నములో పుట్టారు, మీకు మిగతా గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటివి ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంటుందిగాక. మిగతా వ్యవహారాల్లో అన్నీ బాగానే ఉంటాయి, డబ్బు రాబడిలోనూ చేయటములోనూ యథావిధిగా వస్తుంది. కానీ అనుకున్నంత కాకుండా కొంచెము తక్కువ రావటము, అనుకున్న సమయానికి కాకుండా తర్వాత రావటము లాంటివి జరుగుతాయి. ఇది కొంచెము గ్రహించవలెను వృషభ రాశి వాళ్ళు. అందువలన మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకుని ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతాయి గాక. అంతేకాకుండా జనరల్గా ఈ 4 నెలల పాటు మీరు చేయవలసినటువంటిది ఏమిటి పరిహారము అని గనక ఒక్కసారి మనము అనుకున్నట్టయితే, మీరు చేయవలసినది 1.25 కిలో బియ్యము, 1.25 కిలో నువ్వులు, నల్ల నువ్వులు తీసుకువెళ్ళి దానము అనేటువంటిది కనీసము ఒక 7 సార్లు చెయ్యండి. ఈ 4 నెలల్లో 7 సార్లు ఇవ్వండి, మేలు జరుగుతుంది. మీకు అనుకూలమైనప్పుడు ఇవ్వవచ్చునుగాక. ఇస్తే దోషము పోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది తెలియజేస్తున్నాను. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కుంభరాశి వాళ్లకు శని స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దానివల్ల సవ్యదృష్టికి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది అని గనక మనము చూస్తే చాలా మేలు జరగబోతున్నది అనేటువంటిది నేను చెప్పగలను. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కుంభరాశి వాళ్లకు. అయినా మీకు ఒక మహత్తరమైనటువంటి యోగాన్ని ఇస్తాడు కుంభరాశి వాళ్లకు. ఎంత తిరుగుతారో, ఎంత శ్రమ పడతారో అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక్కోసారి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా పదవులు రావటము, లేదా ఉద్యోగము నాకు రాదులే ఏమొస్తుందిలే అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాన్ని ఇవ్వటము కానీ, లేదా ఉన్నతమైనటువంటి చోటికి నాకు ఎలాగైనా సరే నేను వెళ్ళాలి అనుకునేటువంటి భావన కలిగినటువంటి వాళ్లకు అలా ఇవ్వటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకంటే శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్లకు మరి అక్కడ ఉంటే ఏదో చెడుపు చేస్తారు అని అనుకోనక్కర్లేదు, కానీ మేలు చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నది. అందువలన అనూహ్యముగా శాలరీలు పెరగడము కానీ, లేదా అప్గ్రేడ్ కావటము కానీ, ఉద్యోగస్తులలో మామూలు ప్రమోషన్లు రావటము కానీ, వాహనాలు కొనటము, ఇల్లు కొనడము, అలాగే శనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభాలు వచ్చే విధముగా చూడటము, శ్రమ అనేటువంటిది ఉండాలి. ఎంత శ్రమ పడతారో అంత 2 చేతులా కాదు 4 చేతులా సంపాదించుకోవచ్చు కుంభరాశి వాళ్ళు. అనూహ్యముగా గౌరవ మర్యాదలు అనేటువంటివి పొందుతారు, ఉన్నట్టుండి గౌరవిస్తారు. పెద్దల నుండి మీకు మామూలుగా ప్రశంసలు అందుకోవటము, అధికారుల నుండి ప్రశంసలు పొందటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అనారోగ్యముతో బాధపడుతుండేటువంటి వాళ్లకు ఆరోగ్యము బాగు కావడము, ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్లకు సొంత ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు దొరకటము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి చోటికి పోయి చూసి రావటము, లేదా ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళే విధముగా ఉండటము, అనూహ్యముగా వేరే వాళ్ళు మీకు సహాయ సహకారాలు చేసినటువంటి దాని వలన మేలు పొందటము ఇత్యాది ఇటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి. రుణాలు ఉంటే తీర్చుకోగలుగుతారు, బంగారాన్ని కొనగలుగుతారు. అనేక రకాలుగా బాగుంది కుంభరాశి వాళ్లకు. అందువలన
ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు గనక మేము సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అంటే మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే ఈ 4 నెలల పాటు కూడా ఒక 9 శనివారాలు, అంటే ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు 1.25 కిలో తీసుకొని దానము అనేటువంటిది ఇవ్వండి. నవగ్రహాలకు తిరిగిన తరువాత ప్రతి శనివారము కూడా తిరిగి ఆ నువ్వులు పట్టుకొని తిరిగి దానము ఇవ్వండి, మేలు జరుగుతుంది. అలా 9 శనివారాలు చేయండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోండి. శుభకార్యాలు జరగవలసినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరుగుతాయి. అన్ని రకాల మేలు చేయడానికి శనేశ్వరుడు సిద్ధముగా ఉన్నాడు. కనుక మీరు గ్రహించి జాగ్రత్త పడండి, మేలు జరుగుతుంది. విజయోస్తు.